హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి జ్యోతి. ఇప్పుడు ఏంటంటే మీకు ఆర్గానిక్గా పండింది మా నాన్నగారు అయితే తీసుకొచ్చారండి. స్వీట్ పొటాటో, తెలుగులో అయితే చిలకడ దుంప అంటారు. మా తమ్ముడికి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట. చాలా బాగున్నాయండి. మీకు అది చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. చూడండి. ఇప్పుడు ఇదిగోండి, చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఈ స్వీట్ పొటాటో. ఇదిగోండి, ఒక్కొక్కటి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి ప్యూర్ ఆర్గానిక్గా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళకి ఇచ్చారంట. మా నాన్నగారు వస్తుంటే పంపించారు నాకు అని. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కదా, మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. చూసారు కదా, చూడండి 3 దుంపలైనా సరే ప్లేట్ అయితే నిండిపోయింది. చాలా నల్ల మట్టలు అయితే పండించారు. ఇవి పిల్లలకైతే ఎప్పుడు ఏ సీజన్ వారికి ఆ సీజన్ అయితే పెట్టాలండి. ఇప్పుడు స్వీట్ పొటాటో బాగా వస్తాయి కదా, ఏదో రెసిపీ కింద పిల్లలకి ఇష్టంగా పెట్టాలి. ఇది ఉడికించో లేకపోతే తురిమి కొంచెం హల్వా కింద కూడా చేయొచ్చు. ఈసారి మీకు తయారు చేసి చూపిస్తాను ఆ రెసిపీ. చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి నల్లమట్లో నుంచి తీశారు కదా, ఆర్గానిక్గా స్వీట్ పొటాటో బాగున్నాయి. అదేవిధంగా మీకు పపాయ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదండి, ఇది కూడా మా వారైతే తీసుకొచ్చారు. ఇవి ఆర్గానికేనండి. ఇక మా వారికి ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారంట. చూసారండి, ఇదిగోండి మా వారికి అయితే బొబ్బస్కాయ పపాయ అండి. చూసారా, చెట్టు అయితే తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇదైతే కింద పడినప్పుడు చిన్నది ఇదేదో అయింది. బాగుంది కదా, ప్యూర్ ఆర్గానిక్ అని చెప్పి మీతో వీడియో తీస్తున్నాను, మీకు కూడా షేర్ చేద్దామని. ఈ కాయ చూడండి, రౌండ్గా ఉంది కదా. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పపాయ అండి. రోజు పిల్లలకే కానీ పెద్దలే కానీ రోజు తీసుకోవాలండి. పపాయ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటిలో ప్రోటీను, కాల్షియం, చాలా చెప్పలేనన్ని విటమిన్స్ అయితే దీంట్లో ఉంటాయండి. పపాయ అనేది తీసుకోవాలి కంపల్సరీ. మనకి ఎప్పుడు దొరుకుతాయి, కాకపోతే హైబ్రిడ్ కాకుండా నాటు పపాయ అయితే మరి తీసుకోవడం మంచిది. ఇవైతే ఆర్గానిక్ అని చెప్పి మీకు షేర్ చేస్తున్నాను. చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.